15 సంవత్సరాల హన్నే ఫ్రాంక్ అనే పేరు గల అమ్మాయి విషాదానికి గుర్తుగా మాత్రమే కాదు, ఆశకు చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం యూదులకు చీకటి రోజును మిగిల్చింది. ఆ సమయంలో యూదులకు చెందిన ఈ అమ్మాయి తన డైరీలో రాసుకున్న మాటలు లక్షలాది మంది మనసులను తాకింది. తను ఇతర పిల్లల్లాగా ఎన్నో కలలు కంటూ పెరిగింది. కానీ ఆమె జీవితం అందరి పిల్లల్లాగా సాధారణంగా సాగలేదు. అసలు ఈ హన్నే ఫ్రాంక్ అనే అమ్మాయి ఎవరు? తను తన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? తను రాసిన డైరీలో ఏముంది? దాని ద్వారా లక్షల మంది మనసును ఎలా కదిలించిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తాను జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ అనే నగరంలో ఎడిత్ మరియు ఒట్టో హెన్రిచ్ ఫ్రాంక్లకు జన్మించింది. ఫ్రాంక్ 1941లో జర్మన్ పౌరసత్వాన్ని కోల్పోయి నెదర్లాండ్స్కి తన కుటుంబంతో పాటు మైగ్రేట్ అయ్యారు. ఈమె జర్మనీలో పుట్టినప్పటికీ తన జీవితంలో ఎక్కువ కాలం నెదర్లాండ్స్లోనే ఆమ్స్టర్డామ్ నగరంలో గడిపింది. 1942లో అడల్ఫ్ హిట్లర్ నాజీ దళాలు యూరోప్ అంతటా వ్యాపించడంతో హన్నే ఫ్రాంక్ మరియు తన కుటుంబంతో ఒక రహస్యమైన చోట దాక్కోవాల్సి వచ్చింది. అసలు హిట్లర్ దండయాత్ర చేయడం వల్ల వీళ్ళెందుకు దాక్కోవాల్సి వచ్చింది? హన్నే ఫ్రాంక్ ఫ్యామిలీ జూయిష్ పీపుల్. వీళ్ళంటే హిట్లర్కి అసలుకే నచ్చదు. ఎందుకంటే హిట్లర్కి చిన్నతనంలో తన తల్లి అంటే చాలా ఇష్టం ఉండేది. హిట్లర్ తల్లి క్రిస్టియానిటీ రిలీజియన్కి చెందిన వ్యక్తి. ఆమెకి దేవుడిపై చాలా నమ్మకం ఉండేది. కానీ కొంతకాలానికి ఆమె క్యాన్సర్తో మరణించింది. దానితో హిట్లర్కి దేవుడిపై నమ్మకం పోయి అది అంతా మూఢనమ్మకమని రిలీజియన్స్పై వ్యతిరేకతతో జర్మనీలో ఉన్న ఇతర రిలీజియన్స్ని మరియు జూయిష్ పీపుల్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. 1934లో జర్మనీ ప్రెసిడెంట్ హైడెన్బర్గ్ మరణించిన తర్వాత హిట్లర్ నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జర్మనీలో హిట్లర్ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జూయిష్ పీపుల్ని పట్టుకొని కాన్సంట్రేషన్ క్యాంప్స్లో పెట్టి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ సమయంలో హన్నే ఫ్రాంక్ కుటుంబంతో మరో 4 రహస్య గదిలో 1942 నుండి 44 వరకు 2 సంవత్సరాలు నివసించారు. ఫ్రాంక్కి 13th బర్త్డే రోజున తన పేరెంట్స్ ఒక డైరీని గిఫ్ట్గా ఇచ్చారు. హన్నే ఫ్రాంక్ చాలా తెలివైనది. అలాంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా తనకు గిఫ్ట్గా ఇచ్చిన డైరీలో తన లోతైన ఆలోచనలను, చుట్టూ జరిగే భయానక పరిస్థితులను మరియు తను కన్న కలలను ఆ డైరీలో రాసుకునేది. ఆ డైరీలో హిట్లర్ ఆక్రమణ సమయంలో వాళ్ళు పారిపోయి సీక్రెట్ రూమ్లో ఉన్న 2 సంవత్సరాలలో జరిగిన విషయాలను క్లుప్తంగా తెలియజేసింది. తన చుట్టూ భయానక పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ప్రకృతి గురించి, హ్యూమన్ ఎమోషన్స్ గురించి మరియు మెరుగైన భవిష్యత్తు కోసం ఏం చేయాలి అనేది ఆ డైరీలో రాసుకునేది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లాండ్స్పై జర్మనీ ఆధిపత్యం గురించి, యూదులు అనుభవించిన నరక యాతనను ఫ్రాంక్ తన డైరీలో వివరించింది. 1944లో తన 15వ ఏట కొంతమంది అనచురుల సమాచారంతో నాజీలు తనని, తన కుటుంబాన్ని ఖైదీ చేసి కాన్సంట్రేషన్ క్యాంప్స్కి తీసుకెళ్లాడు. ఆ సమయంలో హత్య చేయబడిన 60 లక్షల మంది యూదులలో ఆమె ఒకరు. అయినప్పటికీ తను రాసిన డైరీ ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. తన ఫ్యామిలీలో బతికి బయటపడ్డ ఆమె తండ్రి ఒట్టో ఫ్రాంక్కి యుద్ధం తర్వాత ఆమ్స్టర్డామ్ నగరంలో వాళ్ళు రహస్యంగా ఉన్న బిల్డింగ్లోని ఒక మహిళకు ఆ డైరీ దొరుకుతుంది. దాన్ని తన తండ్రికి ఇస్తుంది. ఆ డైరీలో హన్నే ఫ్రాంక్ యొక్క అద్భుతమైన ఆలోచనలను ఈ ప్రపంచానికి తెలియజేయాలని ఆ డైరీని ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ అనే పేరుతో ఆ బుక్ని ప్రచురించాడు. ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ హైయెస్ట్ సెల్లింగ్ బుక్స్లో ఇది ఒకటిగా నిలిచింది. 70కి పైగా భాషల్లో పబ్లిష్ చేయబడింది. ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ బుక్ ఆధారంగా చాలా నాటకాలను, సినిమాలను కూడా తీశారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా జీవించాలన్న ఆశ, బ్రతకాలి అనే ధైర్యాన్ని ఇచ్చిన పుస్తకం అది. ఈ విశాల భౌతిక ప్రపంచంలో సగటు వ్యక్తి యొక్క భావాలని తెలిపిన పుస్తకం అది. భవిష్యత్పై మనలో ప్రతి ఒక్కరి సంఘర్షణని వివరించిన పుస్తకం అది. 15 ఏళ్ల ఒక అమ్మాయి రాసిన తన 100 ఏళ్ల జీవిత కాల అనుభవం కలిగిన పుస్తకం అది. అదే ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. హన్నే ఫ్రాంక్ జీవిత కథ ప్రతి పర్సన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.